నీకెంత దమ్మే? ఎవడబ్బా సొమ్మంట నా పొలంలోకి వచ్చి పంటకొస్తావే నీ అబ్బా. ఏ ఐలమ్మా కోతాబు. దొరా ఈ అన్యాయం ఏంది దొరా? ఏంది న్యాయం గురించి నాతో మాట్లాడతావే? ఏయ్ దాన్ని గెట్టేరా ముందు. దౌర్జన్యం కాదే దొరతనం. దొరగారి చేనుల దొంగతనం చేసుడు తప్పు కాదే. తప్పు. ఈ భూమి మల్లెపల్లి మక్తాదారి మేం కౌలుకు తీసుకున్నాం. ఇంకెక్కడ మల్లేపల్లి మక్తాదారు? దేశముఖ్ దొరగారికి ఎప్పుడో రాసిచ్చుండి పొలం. తీసుకోవడానికి దొరెవడు, ఓడగడానికి మీరెవరు? దొర మనుషులు ఏం మాట్లాడుతున్నావు? చూడు చాకలి ఐలమ్మ, ఇప్పుడు ఈ పంటంతా దొరవారిది. చేసిన తప్పుకు దొరవారికి దండం పెట్టి నేలకు ముక్కు రాసి గమ్మున ఇళ్ళకి పడ్రి. దొర సంకల్లాకే తొత్తునా కొడుకులారా. ఏ చిన్న దొర, దుక్కి దున్యాం, నారు పోసాం, నీరు పెట్టాం, కంకి కంకికి గింజ గింజకి కళ్ళల్లో వదిలేసుకొని సంవత్సరం పాటన కోపడుకున్నాను రా. ఇప్పుడు మీరొచ్చి పంట నాది చేలు నాది అంటారా? తల్లి ఎన్ని గుండెలరా మీకు? ఎంత పొగరే నీకు? నీ అయ్యా కాళ్ళు మొక్కాల్సిన నువ్వు కన్నెర్ర చేస్తావే, దండం పెట్టాల్సిన నీవు దబాయిస్తావే. ఈ ఒక్క పంట కాదే, ఈ ఊళ్ళో ఉన్న ఏ పంట అయినా అవి దొరలదేనే. పుట్టడానికైనా సావడానికైనా దొరల పర్మిషన్ కావాలనే మీకు. దొరలకు తెలియకుండా నువ్వు నీ మొగుడు నీ పిల్లలు కమ్యూనిస్టు సంఘంలో చేరతారే. ఇటి వానలు పడంగానే ఊరంతా వచ్చి మా భూములు దున్నుతుంటే మీరు రారాయే? నీ అవ్వ ముక్కు ఇప్పుడు రమ్మని ఏ సంఘం కూడా ఇప్పుడు తెలిసిందా దొర సంగతి? ఏయ్ పరి రమ్మనే ఇప్పుడు ఏ సంఘం కూడా వచ్చి కాపాడుతాడో రమ్మను. చాకలి ఐలమ్మ, పొలంలో పండిన పంటలే కాదే మీ కడుపున పండిన పంటలు కూడా దొరలవేయా. దొడ్డి కొమరయ్యా, ఎన్ని వేల గుండెలు రా దొరనేదన్నా నీకే. ఇంకా ఎంత మంది పానాలు తీస్తావు? ఇంకా ఎంత మంది ఆడవాళ్ళని గుంజులాడతావు రా నీ యబ్బా. నన్ను బతికిచ్చిందమ్మా. ఆగండి, మీరు ఆగండి ఆగండి. కొమరయ్యా ఇంకా పొమ్మన్నానా? ఇంకా పోకడ కాదు, ఇంకెప్పుడైనా ఆడపిల్లల దగ్గరకు వచ్చినవో దొరవారు. కొమరయ్యా ఏందయ్యా అని పొమ్మంటున్నావు? అయ్యా చిన్న దొరవారు, కాలం మారిపోయింది, మునుపటి లెక్క లేదు. సంఘం వచ్చింది. ఇప్పటికే మనం చేసిన పనులు కంపు కొడుతున్నాయి. ఇసొంటి పనులు కూడా చేసిండ్రనుకో సంఘం ఉప్పు పాతరెత్తది. నీ అవ్వ సంఘం